హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. ఈరోజు నేను ఎడికి పోతున్నా అంటే మా జుంబా క్లాస్లో డాండియా అండ్ గర్భ నేర్పిస్తున్నారు. ఇంకా సండే స్పెషల్ క్లాసెస్ అంటే అక్కడికి వెళ్తున్నాం. ఇంకా వెళ్తూ గోశాలకు వెళ్ళి ఆవులకు గడ్డేసేద్దామని చెప్పి ఆడికి కూడా పోయినాం. ఇవి ఆడేసి కదా, పితృ రోజులు అంటే ఇక్కడ అందరు పెట్టడానికి వస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఫుల్ గడ్డేసి ఉంది. ఆడిద్దరు చిన్న పిల్లలు ఉండే వాళ్ళని అటు సైడ్ వెళ్ళి అవి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పినాం. పాపం వాళ్ళు మంచిగా హెల్ప్ చేసిర్రు అవి తీసుకొచ్చి మాకు ఇవ్వడానికి. హాయ్ చెప్పు. హలో తీసుకురా. థ్యాంక్ యూ. టైం చెప్పు కరెక్ట్గా. 9:47 వెళ్ళిపోతాం. దెబ్బ పెట్టేసుకో. ఏందిరా తీసుకోవాలా? ఇక వాళ్ళు వచ్చి అక్కడ నుండి తీసుకొని వెళ్ళి ఆవులకు పెట్టేసినాం. కానీ అవి తింటలే, ఎందుకంటే అప్పటికే ఫుల్ అయిపోయినట్టున్నాయి. అందరు వేసిరు. ఇక్కడ రోడ్ ఇదంతా వాటర్ నైట్ వర్షం పడ్డట్టుంది. ఇది అసలు దాటనీకి వస్తుంది. అండ్ దట్టు నేను వైట్ డ్రెస్ వేసుకొని పోయినా. వద్దురా తమ్ముడు. థ్యాంక్ యూ. ఏడుంటారా మీరు? ఇక్కడే ఉంటారా? థ్యాంక్ యూ. రోజు కనిపించారు. నేను రోజు వస్తా ఇడికి. అంటే ఈరోజు ఇక్కడే ఉంటారా? అరే 4th గల్లీయా? ఇక్కడ సత్యనారాయణ నగర్ కాలనీలోనా? ఇక బాయ్ చెప్పేసి మేమైతే డాండియా అండ్ గర్భా క్లాస్కి వెళ్ళిపోయినాం. ఇప్పుడు డాండియా సీజన్ కదా, స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాడు. అంటే ఈ డాండియా క్లాసెస్ ఎప్పటి వరకు అంటే నవరాత్రి ముందు రోజు వరకు, ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి అప్పటి వరకు. ఇంకా అప్పటి నుండి డాండియా స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ ఈవెంట్స్ కోసం అన్నట్టు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. మేము ఇంకా టైం ఉంది అందరు రావడానికి. అప్పటి వరకు ఫొటోస్ అండ్ వీడియోస్ కొన్ని తీసుకున్నాం. ఇట్లా కొన్ని స్టెప్స్ ప్రాక్టీస్ చేపించి తర్వాత గ్రూప్ వైజ్ టీమ్ వైజ్గా చేపిస్తాడు. తర్వాత పార్ట్నర్ వైజ్గా కూడా చేపిస్తారు డాండియా స్టిక్స్ తోటి. ఇంకా ఆ రోజు సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి పోగానే మా మమ్మీ వేడివేడి అన్నం ఇంకా నాటుకోడి చేసి పెట్టింది. అది తినేసిన బాగా కారం ఉండే. ఇంకా చాక్లెట్ తినాలనిపించింది. ఇంట్లో చాక్లెట్ బాక్స్ ఆల్రెడీ ఉండే, అది ఒకటి తీసుకొని తింటున్నా. ఇన్ని చాక్లెట్స్ ఇవన్నీ అప్పట్లో వస్తుండే చిన్న చాక్లెట్స్. ఇప్పుడు ఇట్లా స్టైల్గా గిఫ్ట్ వ్రాప్. చాక్లెట్ తింటావు? ఎన్ని తింటావు? బాయ్ చెప్పు. ఇది సండే రోజు వ్లాగ్. సో అందరు ఇంట్లోనే ఉన్నారనమాట. అప్పుడే మా పిన్ని పానీపూరి తెచ్చింది. ఫుల్ టైట్ ఉండే. ఇంకా పానీపూరి ఏం తినలే. ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం, యాక్చువల్గా అసలు చేయలేకపోయినాం. ఇంకా ఇక్కడనే కొద్దిసేపు ఇట్లా మాట్లాడుతూ సగం డే అనేది అయిపోయింది. మా చెల్లెనీడ తినేటప్పుడు నువ్వు వీడియో తీస్తా అని చెప్పి అంటున్నా. అదేమో అమ్మ పెడతావా అన్నట్టు అంటుంది. ఇక మా చిన్న తమ్ముడు ఫోన్ బాగాలేదు, దాన్ని రిపేర్ చేయించడానికి అని చెప్పి షాప్కి వెళ్దామని చెప్పి పోతున్నాం. వివో షాప్ ఉందిరా, చిన్న డబ్బు వేసుకొని కాదు లోపల. ఈ షాప్ దగ్గర ఏ చిన్న రిపేర్ వచ్చినా చాలా బాగా చేస్తారు. అండ్ రీజనబుల్ కాస్ట్లో మస్తు మంచిగా చేస్తాడు ఈ అన్న. ఇక వచ్చినాం కదా అని చెప్పి వాడు అది చెప్పించుకుంటే నేను జర ట్రైపాడ్ చిన్న ఎంత పడుతుందో, అసలు ఎంత రేట్ ఉంటుందో అని చెప్పి అవి చెక్ చేస్తున్నా. ఈయన ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి అన్నీ ఓపికగా చెప్తుండే. ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది అని చెప్పి దాని కాస్ట్ అని అది ఎట్లుంటుందో చూపిస్తుండు. ఇంకా రింగ్ లైట్ కూడా చూపిస్తున్నాడు. ఆ రింగ్ లైట్ ప్లస్ దాని సపరేట్ స్టాండ్స్ కూడా చూపిస్తున్నాడు. దాంట్లో 2 వేరియేషన్స్ మళ్ళీ దాంట్లో అవి చూపిస్తున్నాడు. నాకు తెలియదు కదా అది ఎట్లుంటాయి అన్నట్టు చూపిస్తుండు. అండ్ దాన్ని డిస్ప్లే చేసి కూడా చూపిస్తుండు. ఇట్లా వస్తుంది, ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి, లో అయితే లో,
అండ్ బ్రైట్ అయితే బ్రైట్ ఎట్లయినా చేసుకోవచ్చు అన్నట్టు చూపిస్తున్నాడు. సరే సరే నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి వచ్చేసిన. కరెక్ట్ 1.5 hour పట్టింది. ఇక మళ్ళీ ఏమో వస్తామని చెప్పి ఆన్నే కూర్చొని చేయించుకొని పోయినాం. కానీ మా ముందు అన్ని పర్ఫెక్ట్గా చేసి ఇచ్చేస్తాడు. ఇక ఇంటికి పోయేటల్లకి వర్షం ఫుల్ పడుతుంది. అండ్ కొంచెం దగ్గర వర్షం, కొంచెం దగ్గర ఎండలకు ఉంది. ఇది నా సండే వ్లాగ్. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.